హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ సెషన్‌లో కంప్లీట్‌గా గిట్‌హబ్ గురించి నేర్చుకుంటాం. ఫ్రమ్ బేసిక్స్ నుంచి వెళ్ళి అడ్వాన్స్‌డ్ వరకి ప్రతి ఒక్క టాపిక్ అయితే కవర్ అయ్యేలాగా చూస్తాను. మీకు గిట్‌హబ్ అర్థం కావడం కోసమని ఇలాంటి డాక్యుమెంటేషన్ ఒకటైతే రెడీ చేశాను. సో, విచ్ ఈస్ ది వెబ్‌సైట్. ఇదొక వెబ్‌సైట్ ఇది. సో, మీకు చాలా క్లారిటీగా అయితే ఉంటుంది. వన్స్ ఒకసారి మీ కోర్స్ కంప్లీట్ అయ్యాక కూడా చెక్ చేసుకోవచ్చు. అసలు ఏమేం టాపిక్స్ కవర్ చేసామో చూసిన తర్వాత మనం నెక్స్ట్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నా సైడ్ నుంచెల్లి ఇలాంటి వీడియో వారానికి ఒకటి మీ దగ్గరకొస్తది. ఎవ్రీ వీక్. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇలాంటి కొన్ని టూల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ జేయడము, అందరికీ అర్థమయ్యేటట్టు ప్రాపర్ డాక్యుమెంటేషన్‌తోని కన్సాలిడేట్ చేసి కన్‌ఫేస్‌గా మీ ముందు పెట్టిస్తాను. మీరు చేయాల్సింది ఒకటే. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేశారు గదా! డన్. బేసికల్లీ నేను కొన్ని మాడ్యూల్స్ లాగైతే డివైడ్ చేశాను. ఫస్ట్ ఇక్కడ పుషింగ్ కోడ్ టు గిట్‌హబ్ అండ్ బేసిక్ ఓవర్‌వ్యూ. సో, దిస్ ఈస్ అవర్ ఫస్ట్ టాపిక్. మనం జేయాల్సిందే ఈ థింగ్ చేసిన తర్వాత మిగతా వాటిలోకి వెళ్ళిపోదాం. గిట్‌హబ్ అంటే గిట్ అంటే ఏం లేదు. ఒక చాలా పెద్ద టాపిక్ అనేది అస్సలు అనుకోకండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు పోస్ట్‌లు అప్‌లోడ్ చేస్తారు గదా! ఫోటోస్ అప్‌లోడ్ చేస్తారు గదా! సేమ్ ఇక్కడ గూడా అంతే. ఇక్కడ కోడ్ అప్‌లోడ్ చేస్తారు. కొన్ని రూల్స్ ఉంటాయి. థింగ్స్ ఉంటాయి. ఆ థింగ్స్ మనం ప్రాపర్‌గా నేర్చుకుంటే సరిపోతది. ఓకేనా? అండ్ తర్వాత ఈ సెషన్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ టైమ్ ఇయన్నీ చేస్తున్నప్పుడల్లా ఈ థింగ్ అయితే మీకు గుర్తు రావాలి. ఓకేనా? సో, అట్ ది ఎండ్ ఆఫ్ ది డేలో మనం లాస్ట్‌కి చేసేది మాత్రం మన కోడ్ అంతా మన కంప్యూటర్‌లో కోడ్ ఉంటుంది గదా! సో, ఆ కోడ్ అంతా ఒక వెబ్‌సైట్‌కి అప్‌లోడ్ చేస్తున్నాం. ఒక క్లౌడ్‌కి అప్‌లోడ్ చేస్తున్నాం. దెన్ మన ల్యాప్‌టాప్ ఖరాబ్ అయినా గూడా ఆ క్లౌడ్‌లో నుంచెళ్ళైతే తీసుకోవచ్చు గదా! సింపుల్. అండ్ దెన్ మనం స్టార్ట్ చేస్తాం కోర్స్‌ని. ఏమేమి కవర్ చేసామో మళ్ళీ స్టార్టింగ్ నుంచెల్లొస్తది. వాట్ ఈస్ గిట్ అనే దగ్గర నుంచెళ్ళి స్టార్ట్ అయ్యి సో, గిట్‌హబ్ అంటే ఏంటి? గిట్ అంటే ఏంటి? వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇవి 2 ఎలా వర్క్ అవుతాయి? అండ్ వీటి ఇన్‌స్టాలేషన్ ఎలా ఉంటది? అండ్ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తారనేది చూద్దాం. మీ గిట్‌హబ్ అకౌంట్‌ని ఎలా మీరు లింక్ చేస్తారు మీ లోకల్ సిస్టమ్‌కి? ఎస్ఎస్‌హెచ్ అండ్ హెచ్‌టిటిపిఎస్ ఇవి 2 ప్రోటోకాల్స్. సో, బేసికల్లీ ఆ రిమోట్‌లో ఉన్న గిట్ రిపాజిటరీని మీకివి అర్థం కాకపోయినా కూడా పర్లేదు. ఈ టెక్నాలజీ ఆల్ ఆఫ్ సడెన్‌గా అయితే అర్థం కాదు. సో, ఈ ఎస్ఎస్‌హెచ్ అండ్ హెచ్‌టిటిపిఎస్ మీరు ఆల్రెడీ హెచ్‌టిటిపిఎస్ చాలా సార్లు చూసి ఉంటారు. ఇగ పైన యూఆర్ఎల్‌లో ఉంటుంది. యెస్, ఎగ్జాక్ట్‌లీ. అదొక ప్రోటోకాల్. మన గిట్ రిపాజిటరీ ఎలా వర్క్ చేసుకోవాలి? ఐ మీన్ హెచ్‌టిటిపిఎస్‌తోని లింక్ చేసుకోవాలా మన రిపాజిటరీని? లేదంటే ఎస్ఎస్‌హెచ్‌తోని లింక్ చేసుకోవాలనేది ఉంటుంది. సో, వాటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. గిట్ ఎసెన్షియల్స్. సో, ఈ థింగ్స్ అయితే ప్రాపర్‌గా ఒక బిగినర్ అయినా, అడ్వాన్స్‌డ్ లెవెల్ అయినా ఎవరికైనా సరే ఈ థింగ్స్ అయితే ఐడియా ఉండాలి. సో, ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. అండ్ గిట్‌హబ్ వర్క్ ఫ్లోస్ అసలు ఎలా వర్క్ అవుతుంది? ఏంటనేది కూడా డిస్కస్ చేద్దాం. సో, దీంట్లో ఏమేమున్నాయి? వర్కింగ్ విత్ గిట్‌హబ్‌తోని వర్క్ చేస్తున్నప్పుడు ఎలా వర్క్ చేయాలి? అండ్ కొలాబరేషన్. మన టీమ్ ఉంది. సో, టీమ్‌తోని ఎలా కొలాబరేట్ చేస్తాం అనేది కూడా చూస్తాం. దానిలో పియర్స్ అంటే ఏంటి? మర్జింగ్ అంటే ఏంటి? బ్రాంచెస్ అంటే ఏంటి? ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్‌గా వస్తది. ఓకేనా? సో, వర్కింగ్ విత్ గిట్‌హబ్ అంటే ప్రాజెక్ట్స్ ఉంటే ఎలా క్లోన్ చేసుకోవాలి? ఫోర్కింగ్ అంటే ఏంటి? కాంట్రిబ్యూటింగ్ అంటే ఏంటి? ఓకే. రిపాజిటరీస్‌ని ఎలా మేనేజ్ చేయాలి? అవన్నీ కూడా గిట్‌హబ్ వర్క్ ఫ్లోస్‌లో అయితే వస్తుంది. అండ్ అడ్వాన్స్డ్ గిట్, స్టాక్ అండ్ చెర్రీ పిక్, రివర్స్ అండ్ మర్జ్, ట్యాగ్స్ అండ్ రిలీజెస్ అంటే ఏంటి? రివర్ట్ ఏంటి? సో, ఇవన్నీ గూడా నేను మీకు ఫ్యూచర్‌లో అర్థమవుతాయి. ఈ టెక్నాలజీలో చాలా థింగ్స్ మీకు కొత్తగా చూస్తున్నట్లయితే, ఇవన్నీ గూడా చాలా కొత్తగా అనిపిస్తాయి. గిటార్ అనేది ఒక పెద్ద కాంప్లికేటెడ్ థింగ్ అయితే అస్సలే గాదు. ఓకేనా? సో, నన్నడిగితే మీరు ఆల్రెడీ కోడింగ్‌లో చేస్తే మీరు డైలీ యూజ్ చేసేది గూడా ఎంత ఒక హాఫ్ అన్ అవర్ అంతే. ఎక్కువ టైమ్ స్పెండ్ చేయరు మీరు. ఆల్రెడీ మీరు ఈ కమాండ్స్ గూడా చాలా ఉంటాయి దీంట్లో. అవన్నీ గూడా గుర్తుంచుకుంటారంటే అవసరమే లేదు. అవసరమే లేదు. ఆల్రెడీ వీఎస్ కోడ్‌లో గూడా మీకు ఇంటర్‌ఫేస్ వస్తది. జస్ట్ మీరు ఆ 2, 3 బటన్స్ నొక్కేసి కమిట్ చేసేసి కోడ్ పుష్ చేస్తే అయిపోతది. సో, దానికి మీరసలు ప్రాబ్లమే లేదు. కానీ ఈ కాన్సెప్ట్ అన్నీ నేర్చుకుంటే ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది డెఫినైట్‌లీ. యాహ్! ఫస్ట్ ఇంట్రడక్షన్ కంటే ముందు పుషింగ్ కోడ్ టు గిట్‌హబ్ అండ్ బేసిక్ ఓవర్‌వ్యూ అయితే చూద్దాం. ఓకేనా? సో, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. సో, బిఫోర్ గోయింగ్ థట్ మీకొకసారి ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను. సో, దీంట్లో మీకేం అర్థం కాకపోయినా కూడా పర్లేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతది మనకి. వాట్ ఈస్ గిట్ అనేది ఉంది కదా! ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతది. ఓకేనా? సో, ఇదేందంటే థియరిటికల్ పార్ట్ ఇదంతా. థియరిటికల్ ఉంటది. ప్లస్ ప్రాక్టికల్ గూడా ఉంటది. బట్ అట్ ఎండ్ ఆఫ్ ది డే మనకేంటంటే ఇదంతా గుర్తుంచుకోవాలి.
ఎందుకు చేస్తున్నాం ఇదంతా అనేది, వాట్ ఈస్ గిట్ అంటే ఏంటి? గిట్‌హబ్ అంటే ఏంటి? ఇయన్నీ ఏం చేస్తున్నామో తెలవాలంటే ఫస్ట్ అయితే ఓవర్‌వ్యూ లాగా ఇది చేయాలన్నట్టు. సో, దీంట్లో మీకు ఏం అర్థం కాకపోయినా కూడా పర్లేదు. మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతది. మీరు ఇది ఒక్కటే చూసేసి ఏం అర్థం అవుతలేదు అనుకోని మళ్ళీ బ్యాక్ వచ్చేసి వేరేది చూసుకుంటే కుదరలేదు. లేదు. పుషింగ్ కోడ్ టు గిట్‌హబ్ అండ్ బేసిక్ ఓవర్‌వ్యూ. ఇక్కడ కనిపిస్తున్న ఈ డయాగ్రామ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మీ కోడ్‌తోని ఆన్‌లైన్‌లో కొలాబరేట్ అయిదామంటే వేరే వాళ్ళతోని ఓకే. సో, మీ లోకల్‌లో ఉన్న కోడ్‌ని ఒక రిమోట్ సర్వర్‌లోకి పంపించుకోవాలి అంటే, మేనేజ్ చేసుకోవాలి అనుకుంటే, గిట్‌హబ్ అనేది చాలా రెగ్యులర్‌గా యూజ్ చేస్తారు. ఎందుకంటే అది ఫ్రీ. గిట్‌హబ్ అయితే ఫ్రీ. మళ్ళా మీరు అజూర్‌లో కొన్ని రిపోస్ ఉంటాయి. లేదంటే వేరే సర్వీసెస్ కూడా చాలానే ఉంటాయి. కానీ గిట్‌హబ్ అనేది ఎంటర్‌లీ కొంచెం ఫ్రీ ఉంది కాబట్టి చాలామందైతే యూజ్ చేస్తారు. యాహ్! సో, మీకొక చిన్న ఓవర్‌వ్యూ లాగా చెప్తాను. అసలు గిట్‌హబ్ అంటే ఏంటంటే సో, మీరొక ప్రాజెక్ట్ చేశారు. ప్రాజెక్ట్ అంటే ఏం లేదు. ఒక వెబ్‌సైట్ లాంటిదే ఏమో అనుకోండి. లేదంటే ఏపీఎస్ అనుకోండి. ఏదో ఒకటి అనుకోండి. కోడ్ అయితే రాశారు. ఒక ఫైల్‌తోని కొన్ని ఫైల్స్ యూజ్ చేసేసి కోడ్ రాశారు. ఆ కోడ్ నీకు లోకల్ సిస్టమ్‌లో ఉంది. లోకల్ సిస్టమ్ అంటే నీ కంప్యూటర్‌లో ఉంది. ల్యాప్‌టాప్‌లో ఉంది. ఓకేనా? సో, నీ ల్యాప్‌టాప్ ఖరాబయిందనుకుందాం. నీ ల్యాప్‌టాప్ ఖరాబయింది అనుకుందాం. మరిప్పుడు ఆ కోడ్ లాస్ అయినట్టే గదా! ఇన్‌కేస్ మళ్ళీ అది రిపేర్ కాకపోయినా గూడా నీ కోడ్ అంతా లాస్ అయిపోయినట్టే గదా! సో, దానికోసం అదొక చిన్న ఎగ్జాంపులే. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది నేను జెప్పింది ఒక చిన్న ఎగ్జాంపులే. ఇంకా చాలా ఉంటాయి. సో, గిట్‌హబ్ ఒకటే కాదు. గిట్ కూడా యూజ్ చేసుకోవాలి. గిట్ ఏంటంటే నీ లోకల్ సిస్టమ్‌లో, నీ లోకల్ సిస్టమ్‌లో ఎలాంటి ఆపరేషన్ చేయాలనుకున్నా, ఫ్రమ్ లోకల్ రిపాజిటరీ నుంచెళ్ళి రిమోట్‌కి వెళ్ళాలంటే ఎలాంటి ఆపరేషన్ చేయాలనుకున్నా, ఇక్కడ కొన్ని కమాండ్స్ ఉన్నాయి. గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్ అని చాలా కమాండ్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ మీకు అవసరం లేదు. ఇప్పుడే ఇలాంటి ఆపరేషన్ చేయాలన్నా గూడా మీ లోకల్ సిస్టమ్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఉండాలి. ఆ సాఫ్ట్‌వేరే గిట్. సో, మీరు గిట్ అనంగానే ఒకటే గుర్తుంచుకోవాలి. అదొక సాఫ్ట్‌వేర్ అది. ఏం లేదు. ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటావు నీ లోకల్‌లోకి. దేనికి? గిట్ ఆపరేషన్ చేయనీకి. అంటే నీ లోకల్‌లో ఉన్న ఆ ఫోల్డర్ ఏదైతే ఉందో రిమోట్‌లోకి పంపియాలన్నా గూడా నీకు ఆ గిట్ అయితే వర్క్ అవుతది. అంతే. ఓకేనా? ఇంకా నెక్స్ట్ అయితే వస్తది. మీరు అస్సలు కంగారు పడనవసరం లేదు. మీకు చిన్న ఓవర్‌వ్యూ లాగా అయితే చెప్పాను. ఓకేనా? సో, ఈ డయాగ్రామ్‌ని చూడండి చాలా కేర్‌ఫుల్‌గా. ఈ డయాగ్రామ్ మీకు ఎంత గుర్తుంటే అంత గిట్ హబ్ 2 వచ్చినట్టే. సో, ఇక్కడ మీరు చూస్తే లోకల్ అని ఒకటుంది హెడ్డింగ్ అండ్ రిమోట్ అనేది ఒకటుంది. రిమోట్ అంటేనేమో ఆన్‌లైన్‌లో, క్లౌడ్‌లో ఏదో ఒకటి. అది గిట్ హబ్ అయినా, వేరేది ఏదైనా సరే. సో, ప్రెజెంట్ అయితే మనం గిట్ హబ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి, గిట్ గురించి, గిట్ హబ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి, సో, ఈ రిమోట్ అనేది గిట్ హబ్. ఓకేనా? సో, ఈ లోకల్ అంతా గూడా గిట్. అంటే మనం వర్కింగ్ చేసేదంతా గూడా దీంట్లో అబ్బా! బేసికల్లీ ఇప్పుడు ఫోల్డర్ ఉంటుంది. ఒక ఫోల్డర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ అంతా ఈ లోకల్. ఓకేనా? సో, వన్స్ అవన్నీ క్లౌడ్‌లోకెళ్ళాయంటే అవి రిమోట్. అర్థమైతుందా? మీరింకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ రిమోట్ అనేది ఉంది గదా! ఆన్‌లైన్‌లో ఒక, ఒక ఫోల్డర్ అనుకోండి. ఆన్‌లైన్‌లో ఒక ఫోల్డర్ ఉంది. అండ్ లోకల్ అంటేనేమో మన లోకల్‌లో ఒక ఫోల్డర్ ఉంది. ఫోల్డర్ అంటే ఏం లేదు డైరెక్టరీ. సో, ఇది ఏమో లోకల్ ఫోల్డర్. ఇదేమో రిమోట్‌లో ఉన్న ఫోల్డరు. మన కోడ్ అంతా గూడా ఆ రిమోట్‌లో ఆన్‌లైన్‌లో ఉన్న ఫోల్డర్‌లకి పంపియాలి. ఎఫిషియంట్‌గా, ప్రాపర్‌గా పంపియాలి. పంపించామంటే ఒక లింక్ మనం సెండ్ చేసినా గూడా ఎవరికన్నా మన ఆ ఫోల్డర్ ఏదైతే మనకు రిమోట్‌లో ఉన్న ఆ ఫోల్డర్ ఏదైతే ఉందో, ఆ ఫోల్డర్ అయితే ఎవరైనా చూసుకోవచ్చు. సో, రిమోట్ అనే దాంట్లో ఒకటే ఫోల్డర్ ఉంటది. ఒకటే ఫోల్డర్ అంటే జస్ట్ మన కోడ్ ఒకటి ఆడ కనిపించేటట్టు ఉంటది అనుకోండి. అండ్ లోకల్‌లోకొచ్చేవరకి మళ్ళీ ఒక 3 స్టేట్స్ ఉంటాయి. ఒక 3 స్టేట్స్ ఉంటాయబ్బా! దాంట్లో వర్కింగ్ డైరెక్టరీ, స్టేజింగ్ ఏరియా అండ్ లోకల్ రిపో. లోకల్ రిపో అనేది మీకు ఇవన్నీ నేను ప్రాక్టికల్‌గా చూపిస్తానిప్పుడు. మీకింకా క్లారిటీ అయితే వస్తది. కానీ దానికంటే ముందు వర్కింగ్ డైరెక్టరీ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్. మనం వర్క్ చేసేదంతా గూడా ఇక్కడనే. సో, ఏమన్నా కొత్త ఫైల్స్ వచ్చినా, మోడిఫికేషన్ కాని ఫైల్స్ వచ్చినా గూడా, కొత్త ఫైల్స్ మనం క్రియేట్ చేసినా గూడా, అవన్నీ గూడా ఈ వర్కింగ్ డైరెక్టరీలో కనిపిస్తాయి. అంటే చేంజెస్ అంటారు దీన్ని. దీంట్లో కోడ్ ఉంటేనేమో ఆ కోడ్ అంతా గూడా చేంజెస్ అంటారు. ఓకేనా? సో, నేనిప్పుడు ఇక్కడ ఒక 2, 3 ఫైల్స్ క్రియేట్ చేశాను అనుకుందాం. అయన్నీ గూడా వర్కింగ్ డైరెక్టరీలోనే ఉంటాయి. లోకల్ రిపోలో ఉండవు. నీకు లోకల్‌లో 3 స్టేట్స్‌లో
వర్కింగ్ డైరెక్టరీలో క్రియేట్ అవుతాయి ఫైల్స్ ఎక్కడైనా సరే. డైరెక్ట్‌గా నీకు లోకల్ రిపోలోకెళ్ళదు. వర్కింగ్ డైరెక్టరీలో ఉంటాయి. ఓకేనా? సో, దీంట్లో నుంచెళ్ళి కొన్ని ఫైల్స్ మీరు సెలెక్ట్ జేసుకోవచ్చు. లేదంటే అన్ని ఫైల్స్ సెలెక్ట్ జేసుకోవచ్చు. మీ ఇష్టం అది. మీ రిక్వైర్‌మెంట్ బట్టి. సో, అలాంటి ఆప్షన్ అయితే ఇచ్చాడు. మీరు వాడుకుంటే వాడుకోవచ్చు. లేదు నాకు అన్ని పంపియాలనుకుంటే కూడా అన్ని పంపియొచ్చు. నీకేదో ఆప్షన్ ఇచ్చాడు అంతే. ఓకేనా? దాన్ని తీసుకుపోయి స్టేజింగ్‌లోకి యాడ్ జేయాలి. ఓకే. స్టేజింగ్ ఏరియా అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ లోకల్ రిపోకి కోడ్ పంపియాలి మనం. అటు ఇటు చేసి ఈ వర్కింగ్ డైరెక్టరీలో నుంచెళ్ళి లోకల్ రిపోకి పంపియాలి. లోకల్ రిపో నుంచెళ్ళి రిమోట్‌లోకి పంపియాలి. అంతేగాని ఈ వర్కింగ్ డైరెక్టరీలో నుంచెళ్ళి డైరెక్ట్‌గా ఇక్కడ రిపోలోకి పంపిస్తా అంటే అవ్వదు. సో, ఇప్పుడు చూడండి. ఈ వర్కింగ్ డైరెక్టరీలో నుంచి స్టేజింగ్ ఏరియాలకి కొన్ని ఫైల్స్ ఏయైతే లోకల్ రిపోకి మీరు పంపియాలనుకుంటున్నారో, ఏవైతే ఆ లోకల్ రిపో నుంచెళ్ళి రిమోట్‌లోకి పంపియాలనుకుంటున్నారో, ఆ ఫైల్స్ అన్నీ గూడా మీరు స్టేజింగ్ ఏరియాలో పెట్టుకోవాలి. ఓకేనా? వన్స్ మీ స్టేజింగ్ ఏరియా నుంచెళ్ళి కంప్లీట్ అయితే, అక్కడి నుంచెళ్ళి లోకల్ రిపోకి పంపియాలి. ఓకేనా? సో, ఇక్కడ కమాండ్స్ చూడండి. ఈ కమాండ్స్ మీరు వాడుకోవచ్చు. లేదంటే ఇంటర్ఫేస్ ఉంటది. ఆ ఇంటర్ఫేస్ గూడా వాడుకోవచ్చు. మీకు చూపిస్తాను నీకు. ఓకేనా? యాహ్! సో, ఈ స్టేజింగ్ ఏరియాలో నుంచెళ్ళి లోకల్ రిపోకి ఒకటి పంపియాలి. సో, ప్రెజెంట్ నీ లోకల్‌లో ఒక రిపో క్రియేట్ అయ్యింది. ఓకేనా? సో, ఇంకా ఎళ్ళలేదు. ఇప్పుడు మీ ల్యాప్‌టాప్ ఖరాబయినా గూడా మీ కోడ్ అంతా లాస్ అయిపోయినట్టే. అంటే ఈ రిమోట్‌లోకెళ్ళలే. ఈ రిమోట్‌లోకెళ్తేనే మీ కోడ్ సేవ్ అయిపోయినట్టు ప్రాపర్‌గా. ఓకేనా? యాహ్! సో, లోకల్ రిపోకొచ్చిన తర్వాత అక్కడి నుంచెళ్ళి కోడ్‌ని పుష్ చేసేసి రిమోట్‌లోకి పంపించుకోవచ్చు. వన్స్ రిమోట్‌లోకెళ్ళిందంటే ఇంకా అది ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని మోడిఫై చేసుకొని మళ్ళా వాళ్ళు గూడా పంపించుకోవచ్చు. ఆ రిమోట్ రిపోజిటరీకి చాలా మంది గూడా వర్క్ చేసుకోవచ్చు టుగెదర్‌గా. ఓకే. క్లియర్‌గా వచ్చిందా? మీకు అండర్‌స్టాండింగ్ అయితే వచ్చింది గదా! ఇప్పుడు చేసే దాంట్లో మీరు ఖచ్చితంగా ఈ డయాగ్రామ్‌ని గుర్తుపెట్టుకోవాలి. బెటర్ ఏంటంటే నేను ఈ డయాగ్రామ్ చూపెట్టుకుంటూనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? వన్స్ ఇది ఒక్కసారి మీకు ఈ డయాగ్రామ్ అర్థమైందంటే కోడ్ ఎలా పుష్ చేస్తారు? ఎలా వర్క్ అవుతుంది? ఏంటి అనేది ఈజీగా అర్థమవుతది. ఓకేనా? యాహ్! సో, ఒకసారి డాక్యుమెంటేషన్ కూడా చదువుదామా? క్రియేట్ ఏ రిపాజిటరీ ఆన్ గిట్‌హబ్. అప్‌కమింగ్ సెషన్‌లో గూడా మీకు ఇన్‌స్టాలేషన్ గురించయితే చూపిస్తాను. సో, వరీ అవసరం లేదు. ఉంటే ఓకే ఫైన్. లేకపోతే క్రియేట్ చేసుకోండి. చాలా సింపుల్. గిట్‌హబ్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా క్రియేట్ అకౌంట్ ఫేస్‌బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటారో అలా క్రియేట్ చేసుకోండి. పెద్దగా ఏముండదు దీంట్లో. ఓకేనా? రాకెట్ సైన్స్ ఏముండదు అకౌంట్ క్రియేషన్‌లో. సో, మీరు డైరెక్ట్‌గా క్రియేట్ చేసుకున్నారంటే ఇలా కనిపించేస్తది మీకు. సో, ఇది మీ యూజర్ నేము. యూజర్ నేమ్ ఒకటిస్తారు. ఈమెయిల్ ఒకటిస్తారు. పాస్వర్డ్ ఒకటిస్తారు. అంతే. అంతకు మించి కూడా ఏమి అడగదిది. ఒకటి క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడుంది గదా! ఇన్‌స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్ ఉంది గదా! ఇక్కడ మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఇంకా ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ యాస్ ఆఫ్ నౌ మనదేంటి ఓవర్‌వ్యూ ఎలా కోడ్ పుష్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. ఇక మీరు న్యూ అని క్లిక్ చేసుకోవచ్చు. కొత్త రిపాజిటరీ క్రియేట్ అవుతది. లేదంటే ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ ఉంది గదా! సో, ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది. ఇక్కడ మీరు న్యూ రిపాజిటరీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ రిపాజిటరీ అంటే ఒక ఫోల్డర్ అంతే అది. ఆన్‌లైన్‌లో ఒక ఫోల్డర్. ఆ ఫోల్డర్‌లోకి మన కోడ్ అంతా పంపిస్తున్నాం. అర్థమైందా? యాహ్! నేమ్ వచ్చేసి టెస్టింగ్ ప్రాజెక్ట్ అని ఇద్దాం. డిస్క్రిప్షన్ మీరు ఇస్తే ఇవ్వచ్చు. లేదంటే లేదు. మాండేటరీ అయితే కాదు. సో, టెస్టింగ్ డిస్క్రిప్షన్ ఇచ్చేద్దాం. అండ్ చూస్ విజిబిలిటీ. మీ రిపాజిటరీ అనేది పబ్లిక్‌గా పెట్టారనుకో, ఎవ్వరైనా మీ కోడ్‌ని చూసుకోవచ్చు. వన్స్ మీరు ఒకసారి ప్రైవేట్‌గా పెట్టుకున్నారనుకో, కొంతమంది మాత్రమే చూసుకోవచ్చు. కొంతమంది అంటే మీరు ఎవరైతే యాక్సెస్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే మీ కోడ్ యాక్సెస్ ఉంటది. వేరే వాళ్ళకుండదు. సో, యాస్ ఆఫ్ నౌ అయితే పబ్లికే ఇస్తున్నాం. పర్లేదు. అండ్ రీడ్‌మీ ఇయన్నీ మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ సెషన్‌లో వస్తాయి. గిట్ ఇగ్నోర్ అంటే ఏంటి? లైసెన్స్ ఏమన్నా మీ కోడ్‌ని ఎవరైనా వాడుకోవచ్చా? అనే లైసెన్స్‌లుంటాయి. ఇక్కడ చాలా లైసెన్స్‌లయితే ఉంటాయి. ఇక్కడ ఎంఐటీ లైసెన్స్ అని ఉంది. సో, ఎంఐటీ లైసెన్స్ పెట్టారంటే మీ కోడ్‌ని ఎవరైనా కాపీ చేసుకొని ఏమంటే అది చేసుకోవచ్చు ఫ్రీగా. అంటే ఫ్రీగా ఇస్తున్నట్టే మీరు. ఓకేనా? సో, ఇలాంటి లైసెన్స్ అయితే మీరు ఇవ్వచ్చు. బట్ ప్రెజెంట్ అయితే నేనేం లైసెన్స్ కూడా ఏమి ఇవ్వట్లే. క్రియేట్ రిపాజిటరీ. ఓకేనా? యాహ్! సో, నాకైతే ఫోల్డర్ క్రియేట్ అయింది. రిపాజిటరీ, రిపో క్రియేట్ అయింది. గుడ్. సో, ఇప్పుడు మనం కనెక్ట్ చేయాలి. ఈ రిపాజిటరీని మన లోకల్‌లో ఒక ప్రాజెక్ట్ తీసుకొని, ఆ ప్రాజెక్ట్‌కి ఈ రిపాజిటరీ కనెక్ట్ జేసి కోడ్ అంతా పుష్ చేయాలి. ఇప్పుడు మన టాస్క్. ఓకేనా? మీరు ఇక్కడ చూడండి డెస్క్‌టాప్‌తోనైనా చేసుకోవచ్చు. లేదంటే హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్స్ ఇవి. హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్, ఎస్ఎస్‌హెచ్. సో, ఎస్ఎస్‌హెచ్‌తోనైతే చేసుకోవచ్చు.
అండ్ ప్రెజెంట్ అయితే మనం ఎస్టీడీ పేజ్ చూస్తాం. సో, మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎస్ఎస్‌హెచ్‌లోకి పాస్‌వర్డ్ అవసరం లేదు. సో, కొన్ని కీస్ ఉంటాయి. అండ్ ఈ ఎస్టీడీ పేజ్‌లోకొచ్చేవరకి పాస్‌వర్డ్ అవసరం. అండ్ ఇక్కడ ఎలా ఏంటి అనేది చెప్తున్నాడు. కమాండ్స్ యూజ్ చేసి పుష్ చేయడం ఎలా అనేది చెప్తున్నాడు. యాహ్! సో, మీకు ఒక అండర్‌స్టాండింగ్ అయితే వచ్చింది కదా! రిపాజిటరీ అంటే ఏంటో అనేది. ఇప్పుడేం చేస్తారంటే ఎక్కడో దగ్గర మీ లోకల్ పీసీలో, ల్యాప్‌టాప్‌లో ఎక్కడో దగ్గర ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేనైతే టెస్టింగ్ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేసుకున్నా ఎస్ఆర్‌సీలో కూడా. ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేయడం ఈజీనే కదా! యాహ్! ఈ ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని వీఎస్ కోడ్‌తోనైనా లేదంటే మీకిష్టం. మీరు ఏ ప్లాట్‌ఫార్మ్ వాడరనేది మీ ఇష్టం. బట్ మోస్ట్‌లీ చాలామంది వీఎస్ కోడ్ వాడతారు కాబట్టి వీఎస్ కోడ్‌తోనే చూపిస్తున్నా. వీఎస్ కోడ్ అనే కాదు మీ ఇష్టం ఏదంటే అది ఓపెన్ చేసుకోవచ్చు. సీఎండీతోని ఓపెన్ చేసి అండ్ ఇప్పుడు ఇదేమో గిట్ హబ్ గదా! సో, ఓకే. గుడ్. నా లోకల్ సిస్టమ్‌లో ఆల్రెడీ గిట్ ఉంది. మీరు కొత్తగా చేస్తుంటే మాత్రం గిట్ ఉండదు మీ దాంట్లో. గిట్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. సో, అది గూడా నెక్స్ట్ సెషన్‌లో వస్తాయి. మీరు మళ్ళీ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదేంటి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతున్నాడు అని అస్సలనుకోవద్దు. ఇది అయిపోయాక కోడ్ పుషింగ్ అయిపోయాక మళ్ళీ అదొస్తది. మీకు ఆల్రెడీ చెప్పాను. సో, అదొక్కటైతే కొంచెం గుర్తుంచుకోండి. యాహ్! గిట్ ఇన్‌స్టాల్ అని టైప్ చేసేసి గిట్ ఇన్‌స్టాల్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా మీకు 64 బిట్టా, 32 బిట్టా అని అడుగుతది. ఏదైతే అది ఎగ్జిక్యూటివ్ ఫైల్ అయితే డౌన్‌లోడ్ చేసేసుకొని దాన్ని రన్ చేసేస్తే అయిపోతది. అంతకు మించి దీంట్లో ఏమీ ఉండదు. ఓకేనా? మీకు నెక్స్ట్ డాక్యుమెంటేషన్‌లో అయితే ప్రాపర్‌గా చూపిస్తాను. బట్ ఇది కూడా నా దాంట్లో ఇన్‌స్టాల్ అయ్యి ఉంది కాబట్టి నేను చేసుకోగలుగుతాను ఇప్పుడైతే. ఓకేనా? ఈ డాక్యుమెంటేషన్ ఎవరో చెప్తుంటే ఏదో చూసేసి ఎంబటే అదే ఫాలో అవుతే బావుండదు గదా! మీరు ట్రై చేయండి. ఇవి ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ట్రై చేయండి. మీకు తర్వాత చెప్తాను. ఓకే? యాహ్! సో, నా దాంట్లో ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో, ఇది నా ప్రాజెక్ట్ అబ్బా! ఇది రియాక్ట్ అయినా, నెక్స్ట్.జేఎస్ అయినా, నా నోడ్.జేఎస్ అయినా, ఏ ఏపీఐస్ రాసేదైనా, ఏదైనా సరే, ఫ్లటర్ అయినా, ఏదైనా సరే, ప్రాజెక్ట్ అయితే మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రియాక్ట్ అంటే మళ్ళీ టైం పడతది కాబట్టి, ఒక చిన్న ఇండెక్స్ ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటా. హెచ్‌టీఎంఎల్‌కి రిలేటెడ్ ఇండెక్స్.html సారీ హెచ్‌టీఎంఎల్ ఇందులో ఎక్స్‌ప్లెనేటరీ మార్క్ చేసి ఎంటర్ చేసామంటే సరిపోతది. ఓకేనా? సో, ఇది నా ప్రాజెక్ట్ ఇది. సో, హెచ్1 అని పెట్టేసి హలో వరల్డ్ అని పెడదాం. ఇది నా ప్రాజెక్ట్ ఇది. సో, చాలా చిన్న ప్రాజెక్టే. ఒకటే ఫైల్ ఉంది. సో, ఈ ఫైల్‌ని మనం ఇప్పుడు ఈ రిపోజిటరీలోకి పంపియాలి. ఒక టెర్మినల్ అయితే ఓపెన్ చేసుకోండి. న్యూ టెర్మినల్. మీరు గిట్ ఇన్‌స్టాల్ చేస్తే ప్రాపర్‌గా ఇక్కడ చూపెట్టిన ఈ గిట్ ఇన్‌స్టాల్ చేస్తే ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ చేశారనుకో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా! సో, ఈ ప్లస్ ఐకాన్ మీద చేస్తే గిట్ బాష్ ఇవన్నీ కనిపిస్తాయి. సో, మీరు గిట్ ఇన్‌స్టాల్ చేస్తేనే ఇక్కడ ఆటోమేటిక్‌గా గిట్ బాష్ కనిపిస్తది. లేదంటే కనిపించదు. సో, గిట్ బాష్ ఓపెన్ చేసేసుకొని సో, ఓకేనా? సో, గిట్‌కి సంబంధించిన అన్ని కమాండ్స్ అన్నీ ఈ గిట్ బాష్‌లో ప్రాపర్‌గా వర్క్ అవుతాయి. ఫస్ట్ కమాండ్ ఏంటంటే గిట్ ఇనిట్. ఈ ఫోల్డర్‌లోకి ఏదో ఒక గిట్ ఉందనేది మనం జెప్పాలి. సో, గిట్ అంటే ఇదుంది అనేది చెప్పాలి. ఎంటర్ చేయండి. ఇనిషియలైజ్డ్ అని వచ్చింది గదా! సో, యాహ్! సో, మీకు ఒక చేంజ్ గూడా కనిపిస్తుంది. కింద మీకు గిట్ ఐకాన్ ఉంది గదా! సో, ఇక్కడ చూస్తే చేంజెస్‌లో కనిపిస్తుందిది. ఇంతకుముందుకు అలా కనిపియలే. ఎందుకంటే గిట్ లేదు. సో, ఇప్పుడు మనకంతా ఫైల్స్ అన్నీ ట్రాకింగ్‌లో వచ్చేసినాయి. సో, వన్స్ ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడుంది? చేంజెస్‌లో ఉంది. చేంజెస్ అంటే ఏం చెప్పాను మీకు? ఈ వర్కింగ్ డైరెక్టరీ. సో, ఇది వర్కింగ్ డైరెక్టరీ అని చెప్పాను. సో, ఇంకొక ఫైల్ కూడా క్రియేట్ చేద్దాం. పర్లేదు. ఓకే. యాహ్! జస్ట్ నేమ్ ఇట్ సమ్ ప్రొడక్ట్స్ డాట్ ఎచ్‌టీఎంఎల్ అని ఉంది అనుకుందాం. జస్ట్ ఏదో ఒక నేమ్ మీ ఇష్టం. సో, ఇక్కడ కూడా ఒక హెచ్1 పెట్టేసి ప్రొడక్ట్స్ పేజ్ అని పెడదాం. ఓకేనా? సో, నాకిక్కడ గిట్‌లోకొచ్చేవరకి ఇప్పుడు 2 చేంజెస్ ఉన్నాయి. ఈ 2 చేంజెస్ కూడా యూ అని ఒకటి కనిపిస్తుందా మీకు? అంటే అన్‌ట్రాక్డ్ అని. అన్‌ట్రాక్డ్ అంటే ఇంకా మీకు ఆ గిట్ అనేది ట్రాక్ చేస్తలేదు. ఇంకా వర్కింగ్ డైరెక్టరీలోనే ఉంది. ఇప్పుడు మన గోల్ ఏంటి? ఈ వర్కింగ్ డైరెక్టరీలో నుంచెళ్ళి లోకల్ రిపోకి తీసుకురావాలి. ఓకే. సో, ఇప్పుడు మీకు ఎన్ని చేంజెస్ ఉన్నాయి? 2 చేంజెస్ ఉన్నాయి. అంటే ఈ 2 ఫైల్స్‌ని మీరు లోకల్ రిపోకి తీసుకుపోతారా? లేదంటే ఓన్లీ ఒకటే మీరు తీసుకుపోతారా? అనేది మీ ఇష్టం. ఆప్షన్ అయితే ఇచ్చాడు. అన్ని తీసుకోవాలంటే అన్ని తీసుకోవచ్చు. ఒక్కొక్కటి తీసుకోవాలంటే ఒక్కొక్కటి తీసుకోవచ్చు.
ఏం చేయాలి మనం ఇప్పుడు ఏం చేయాలి? లోకల్ రిపోకైతే పంపించుకోవాలి. సో, దీనికంటే ముందు ఈ స్టేజింగ్ ఏరియాకి పంపియాలి గదా! ఈ స్టేజింగ్ ఏరియాలో పంపియాలంటే గిట్ యాడ్ కొట్టాలి. సో, గిట్ యాడ్. సో, ఈ వర్కింగ్ డైరెక్టరీలో నుంచి స్టేజింగ్ ఏరియాలో పంపియాలి. గిట్ యాడ్ index.html. సో, ఇప్పుడు చూస్తే మీది స్టేటస్ చూస్తే ఇప్పుడు ఏ లాగా అయిపోయిందిది. ఏ అంటేనేమో ఇండెక్స్ యాడెడ్. స్టేజ్డ్ చేంజెస్‌లో మీకు ఆ ఫైల్ కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడేం చేయాలి? లోకల్ రిపోకి పంపియాలి గదా! లోకల్ రిపోకి పంపిస్తేనే మనం రిమోట్‌లో ఉన్న రిపాజిటరీకి పంపియగలుగుతాం కోడ్ అంతా గూడా. ఓకే. సో, ఇప్పుడు index.htmlని నేను స్టేజ్‌కి పంపించా. సో, ప్రొడక్ట్స్ కూడా సేమ్ అలానే పంపియాలంటే మళ్ళీ గిట్ యాడ్ ప్రొడక్ట్స్.html అని చేస్తే సరిపోతుంది. సో, నాకు ఒకటే ఫైల్ ఇప్పుడెళ్ళాలి గాబట్టి, నేనైతే ఇప్పుడు ఒకటే అనుకుంటున్నాను. స్టేజింగ్ అయిపోయింది గదా! ఇప్పుడు లోకల్ రిపోకైతే చేద్దాము. లోకల్ రిపో చేయాలంటే కమిట్ చేయాలి గదా! యాహ్! సో, గిట్ కమిట్. కమిట్ అంటే బేసికల్లీ ఏం చేశాము? అసలు ఆ చేంజెస్ అనేటియి దేనికి రిలేటెడ్ అనేది కమిట్‌కి ఒక మెసేజ్ అయితే పెట్టాలి. హైఫన్ ఎం. ఎం అంటేనేమో షార్ట్‌కట్‌లో మెసేజ్ అంటారు దాన్ని. ఓకే. హైఫన్ ఎం. సో, దీని లోపల మెసేజ్ రాయాలి. ఇనిషియల్ కమిట్ గదా! ఇది మనది. సో, ఇనిషియల్ కమిట్ అని పెట్టేద్దాం. ఓకేనా? గుడ్. సో, ఇప్పుడు ఎంటర్ చేశామంటే సరిపోతది. కమిట్ క్రియేట్ అయిపోయినాయి. సో, ఈ కమిట్ క్రియేట్ అయిన తర్వాత అంటే లోకల్ రిపో అనేది క్రియేట్ అయిపోయింది. సో, మీరు కమిట్ జేసినాక ఇక్కడ చూడండి. మాస్టర్ అనే ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ అవుతది. ఇందుకు మనం క్రియేట్ చేసుకున్న రిమోట్ రిపోకైతే లింక్ చేయాలి బై యూజింగ్ హెచ్‌టిటిపిఎస్. నాకు ఆల్రెడీ దీంట్లో టెక్జమ్ మీడియాతోని గిట్‌హబ్ అకౌంట్ గూడా సెటప్ చేసున్నాను గాబట్టి ఓకే. గుడ్. ఇన్ కేస్ మీరు ఫస్ట్ చేస్తున్నట్లయితే గిట్ కాన్ఫిగ్ అని ఒకటి కమాండ్స్ ఉంటాయి. సో, మీరది వాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్రెడెన్షియల్స్ రావాలి గదా! ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్‌గా ఆహ్, రిమోట్‌కి, ఆరిజిన్‌కి యాడ్ అయిపోయి ఎవరు పడితే వాళ్ళు పుష్ చేయనికి రావద్దు గదా! సో, ఈ అకౌంట్‌కి ఐ మీన్ ఈ గిట్‌హబ్ అకౌంట్‌కి, నా ప్రాజెక్ట్‌కి ఏదో ఒకటి లింక్ ఉండాలి. సో, దానికోసం ఏం చేయాలంటే గిట్ కాన్ఫిగ్ యూజర్ డాట్ ఈమెయిల్ అనేది టెక్స్ట్ మీడియా లాగా పెట్టాలి. సో, నీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి. మీ లోకల్ సిస్టమ్‌లో మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. లేదు నేను రేపు నా పర్సనల్ వాడుకుంటాను. ఈ ఒక్కదానికి మాత్రం వేరేది వాడుకుంటాను అనుకున్నప్పుడు, ఇలా మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఏ అకౌంట్‌కి నువ్వు పంపించాలనుకుంటున్నావు అనేది ఆ గిట్‌హబ్‌కి సంబంధించిన ఈమెయిల్ ఇవ్వాలిక్కడ. ఓకేనా? సో, gmail.com. సో, ఇది సెట్ అయిపోయింది. ఈమెయిల్ ఉంటుంది. నేమ్ గూడా ఉంటుంది. సో, నేమ్ గూడా సెట్ చేయాలి సేమ్ అలానే. గిట్ కాన్ఫిగ్ యూజర్ డాట్ నేమ్. సో, ఈ నేమ్‌లో టెక్జమ్ మీడియా అని ఇవ్వాలి. క్లియర్? యాహ్! సో, ఈ టెక్స్ట్ మీడియా అనేది ఇక్కడ మనకు నేమ్ వస్తది గదా! మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఐ మీన్ ఈ గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది అడుగుతుంది యూజర్ నేమ్ కింద. సో, ఇదే నేమ్ ఇవ్వాలి. వేరే నేమ్ ఇస్తే మళ్ళీ అథెంటికేషన్ ఫెయిల్ అయ్యి కోడ్ పుష్ అవ్వదు. ఈ 2 థింగ్స్ అయితే చాలా ప్రాపర్‌గా ఇవ్వాలి. ఓకేనా? యాహ్! ఈ 2 థింగ్స్ అనేది మనం సెట్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవాలంటే మళ్ళీ గిట్ కాన్ఫిగ్ యూజర్ అని చేస్తే సరిపోతుంది. గిట్ కాన్ఫిగ్ యూజర్ డాట్ ఈమెయిల్ అని ఎంటర్ చేశామనుకో, సో, ఇక్కడ నాకు ఆల్రెడీ టెక్స్ట్ మీడియా అని చూపిస్తుంది. మీకు గూడా అలా చూపెట్టాలి. మీరు ఈ 2 థింగ్స్ ఎంటర్ చేసిన తర్వాత. లేదంటే గ్లోబల్ గిట్‌కి ఏదైనా అకౌంట్ ఆహ్, టై అప్ అయి ఉంటే అది మీకు డైరెక్ట్‌గా చూపిస్తది. ఇన్ కేస్ మీరు ఈ 2 కమాండ్స్ వాడకున్నా గూడా. సో, ఇవి మీరు ఎక్కువ యూజ్ చేయరు. ఎక్కువ అంటే ఎక్కువగా యూజ్ చేయరు. మీరు రెగ్యులర్‌గా చూడాల్సినయి ఇవే. కొత్తగా ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి గిట్ ఇన్‌డిట్, గిట్ యాడ్, గిట్ కమిట్. ఓకేనా? సో, నా ఈ అకౌంట్‌కి, నా ప్రాజెక్ట్‌కి ఒక లింక్ అయితే వచ్చిందబ్బా! గుడ్. అప్పటి వరకైతే బానే ఉంది. ఇప్పుడేం చేద్దామంటే ఒక ఆరిజిన్‌కి మనం కనెక్ట్ అవ్వాలి. ఆరిజిన్ అంటే కాదు ఈ రిపోకి. సో, ఇప్పుడు నేను అకౌంట్‌కి కనెక్ట్ అయ్యాను. ఓకే. గుడ్. బానే ఉంది. ఇప్పుడు దాని లోపలున్న రిపాజిటరీకి, ఏ రిపాజిటరీకి పంపియాలనేది దానికి కనెక్ట్ అవ్వాలి గదా! బై యూజింగ్ హెచ్‌టిటిపిఎస్ తోనైతే నేను కనెక్ట్ అవుతున్నానిప్పుడు. గిట్ రిమోట్. రిమోట్ అంటేనేమో క్లౌడ్. మీరట్లా ఆలోచించుకోవాలంతే. రిమోట్‌లో అంటే ఎక్కడనో దూరంగా ఉన్నదన్నట్టు. క్లౌడ్‌లో ఉంది అన్నట్టు. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. ఒక ఆరిజిన్‌ని అంటే ఒక యూఆర్ఎల్ అన్నట్టు. ఒక యూఆర్ఎల్ సైట్. సో, దాన్ని యాడ్ చేసుకోమని చెప్తున్నా. సేమ్ మనం అదే కమాండ్ వాడుకోవాలి. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. సో, ఇక్కడ లింక్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ నుంచెల్లి తీసుకోవచ్చు లింక్. చాలా ప్లేసెస్‌లో ఈ లింక్ దొరికేస్తది మీకు. యాహ్! సో, గిట్‌హబ్.కామ్ అని ఉంటది.
మీ యూజర్ నేమ్ ఒకటొస్తది ఇక్కడ. దాని తర్వాత ప్రాజెక్ట్ రిపోజిటరీ నేమ్ ఇక్కడొస్తది. టెస్టింగ్ ప్రాజెక్ట్ అని అంతే. మీరు డైరెక్ట్‌గా కూడా ఫార్మ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ దొరకకపోతే సో, యూఆర్ఎల్ కూడా ఇచ్చేసాను. గెట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. ఆరిజిన్ అయితే యాడ్ చేసేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు ఇది యాడ్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకి? తెలియట్లే గదా! అది తెలుసుకోవాలంటే మళ్ళీ గిట్ రిమోట్ అని కొట్టేసామంటే సరిపోతది. సారీ గిట్ రిమోట్ -v అనుకుంటున్నా. సో, -v అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. -v అంటే వర్బోస్ అని అంటారు. నెక్స్ట్ రిమోట్‌లోకొచ్చాక ఇప్పుడు పుష్ చేయాలి. సో, నాకైతే ఎక్కడి వరకయింది? లోకల్ రిపో వరకైతే అయిపోయింది. గిట్ కమిట్ చేసేసాను. సో, కనెక్ట్ కూడా చేసేసిన రిమోట్ అనే రిపోని. నా లోకల్ ప్రాజెక్ట్‌కి కనెక్ట్ కూడా చేసిన. ఇక్కడ చూపెట్టాను కదా! నెక్స్ట్ పుష్ చేసేయాలి. సో, దానికేం చేస్తామంటే గిట్ పుష్ -u అంటే అప్‌స్ట్రీమ్ అంటారు. సో, ఏ బ్రాంచ్‌కి కనెక్ట్ అవ్వాలి అనేది చెప్పాలి. సో, బ్రాంచెస్ అంటే కూడా మీకు ఐడియా లేకపోవచ్చు. సో, ఇక్కడ చాలా టెర్మినాలజీ ఉంది. సో, అదొక్కటేసారి గుర్తుపెట్టుకోండి సరిపోతది. -u అంటేనేమో ఏ బ్రాంచ్‌కి మీరు అప్‌స్ట్రీమ్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ టైమ్ మీరు గెట్ పుష్ అని వాడితే సరిపోతది. డైరెక్ట్‌గా మీ లోకల్ రిపో నుంచెళ్ళి రిమోట్‌లోకెళ్ళిపోతది. సో, రిమోట్ రిపోలో ఏ బ్రాంచ్‌కి మీది కనెక్ట్ అవ్వాలి అనేది దానికి చెప్పాలి ఇనిషియల్ పుష్‌లో. నెక్స్ట్ పుష్ అయితే ఆటోమేటిక్‌గా గిట్ పుష్ అని చేస్తే సరిపోతది. ఓకేనా? సో, గిట్ పుష్ -u అంటే అప్‌స్ట్రీమ్. సో, దేనికి ఇక్కడ ఆల్రెడీ నాకు మాస్టర్ ఉంది. సో, మాస్టర్ బ్రాంచ్‌లోకి నేను చేసుకుంటాను. ఆరిజిన్ నాకిక్కడ ఆల్రెడీ మాస్టర్ బ్రాంచ్ ఉంది. సో, అదే బ్రాంచ్‌లోకి కోడ్‌ని పుష్ చేసేస్తున్నా. మాస్టర్. సో, కోడయితే పుష్ అయిపోయింది. ఇప్పుడు నాకేంటి ఈ రిమోట్‌లో కూడా వచ్చేసింది. సో, ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళి వన్స్ ఒకసారి రిఫ్రెష్ చేస్తే అక్కడ ఫైల్ వచ్చేసింది. ఇండెక్స్.html అనేసి. సేమ్ ఇంతే ఇగ. ఇప్పుడు మన కోడ్ అంతా ఆన్‌లైన్‌లోకెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా ఓపెన్ చేసేసి టెక్స్ట్ మీడియాలోకెళ్ళి టెస్టింగ్ ప్రాసెస్ అంతెందుకు ఇదే డైరెక్ట్‌గా మీరు యూఆర్ఎల్ కాపీ చేసుకున్నా గూడా మీకు ఈ కోడ్ అంతా వచ్చేస్తది. మీరు గూడా ఇక్కడి నుంచే క్లోన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఆపరేషన్ చేసుకోవచ్చు. అవన్నీ నెక్స్ట్ సెషన్‌లో చూద్దాము. ఓకేనా? సో, ఇదంతా గూడా ఒక, ఒక ఫీచర్ అయిపోయింది. ఒక ఫీచర్ అయిపోయింది గదా! సో, మళ్ళీ ఇంకొక ఫీచర్ లాగా మన ఈ ప్రొడక్ట్స్ ఉంది గదా! సో, ఇప్పుడు దీన్ని గూడా సేమ్ మీరు చేయండి. నేను గూడా చూపిస్తాను. సో, ఈ ప్రొడక్ట్స్ అనేదాన్ని గూడా సేమ్ ఇదే ప్రాసెస్, ఇదే డయాగ్రామ్‌ని దగ్గర పెట్టేసుకొని సో, ఈ నోట్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు హోస్ట్ చేసేసి సెండ్ చేసేస్తాను. యాహ్! సో, ఇక్కడి నుంచే మళ్ళీ రావాలి మీరు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఉంది గదా! సో, ఇప్పుడు ఇది అండర్ రాకెడ్‌లో ఉంది. అండర్ రాకెడ్ అంటే ఇప్పుడు ఇది వర్కింగ్ డైరెక్టరీలో ఉంది. దీన్ని స్టేజింగ్ ఏరియాకి తీసుకుపోవాలి. ఎలా తీసుకుపోవాలి? గిట్ యాడ్‌తోని స్టేజింగ్ ఏరియాకి తీసుకుపోయి అక్కడి నుంచి లోకల్ రిపోకి తీసుకెళ్ళి ఆ లోకల్ రిపోని రిమోట్ రిపోలోకి పుష్ చేసేసేయాలి. ఓకేనా? సో, ఇది ఐ హోప్ మీరు చేస్తారు. సో, ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్‌లో కంప్లీట్‌గా ఇంట్రడక్షన్ పార్ట్ ప్లస్ గిట్ ఎసెన్షియల్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం. సో, నెక్స్ట్ సెషన్‌లో దాని తర్వాత మొత్తం 3 సెషన్స్ ఉంటాయి. ఆ 3 సెషన్స్‌లో సో, ఇప్పుడైతే ఫస్ట్ అయితే అయిపోయింది. యాహ్! అండ్ సెకండ్ సెక్షన్ ఏమో ఇంట్రడక్షన్ ఒకటొస్తది. అండ్ గిట్ ఎసెన్షియల్స్ ఒకటొస్తది. ఓకేనా? తర్వాత సెషన్‌లో గిట్ హబ్ వర్క్ ఫ్లోస్ అండ్ అడ్వాన్స్డ్ గిట్ అయితే వస్తది. ఓకేనా? మోస్ట్‌లీ ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా మీకు. నెక్స్ట్ సెషన్ నిజాలు చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ మీకైతే అర్థమైందనుకుంటున్నాను. Thank you. If you are not subscribed to our channel, please do subscribe and support to TechJoy Media. Thank you so much. Let's see you in the next video.